మొత్తం భారతదేశ పాపులేషన్లోనే జనాభాలోనే 3వ వంతుకు పైన జనాభా అంటే దాదాపు ఒక 30-35 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మాదిగల ఆకాంక్షలకు మద్దతుగా వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసుకుంటూ వచ్చింది. కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలవారే డామినెంట్గా ఉంటూ వచ్చారు. అసలు ఆయనైతే ఎన్టీ రామారావు గారు వెంటనే వీళ్ళకి ప్రాధాన్యతలతో కూడినటువంటి ప్రాతినిధ్యం రాజకీయంగా కల్పించడంతో పాటు ఒక పక్క బాధికులు ఉద్యమం చేస్తూ ఉంటే చంద్రబాబు గారు కూడా ఏం చేశారు, ప్రతిభా భారతి గారిని తీసుకొచ్చి రాష్ట్ర అసెంబ్లీ సభాపతి చేశారు, స్పీకర్గా. బాలయోగ్ గారిని తీసుకెళ్లి కేంద్రంలో పార్లమెంటుకి సభాపతిని చేశారు. దానివల్ల కూడా మాకు న్యాయం జరగడంలో కొంత ఆలస్యం జరిగిందనేది కూడా వాస్తవం. మేము అది ఫీల్ అవుతున్నాం. ఈరోజు 3వ వంతు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 105 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలకి అపాయింట్మెంట్ లేదు. సాక్షాత్తు ఏంటి వివక్ష? భారత రాష్ట్రపతి దళితుడు కావాలని చెప్పి చుండూరు ఉద్యమం తర్వాత ఒక నినాదం ఢిల్లీ వీధుల్లో ఇచ్చారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు దళిత ఉద్యమ నాయకుడు అండ్ దండోర ఉద్యమ నాయకుడు, రచయిత, సామాజిక కార్యకర్త అండ్ కవి కృపాకర్ మాదిగ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. సరే, ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 20 డేస్ అయింది. ఈ 20 డేస్లో జరిగిన పరిణామాలు ఏంటి? అసలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, లేదంటే పొలిటికల్ పార్టీస్ కానీ, ఎవరైతే మనం వర్గీకరణ కోరుకుంటున్న ఆ వర్గాలు ఉన్నాయో, క్యాస్ట్స్ కానీ, వర్గీకరణకు అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? వీళ్ళందరి స్పందనలు ఎట్లా ఉన్నాయి? మీరేం గమనించారు? సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతులండి ఇవి. వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు సామాజిక న్యాయ ఉద్యమాల చరిత్రలో చాలా ప్రముఖమైనటువంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణ చేయాలి, ఎస్సీ ఎస్టీల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి, ఎవరైతే ఇప్పటి వరకు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందకుండా మిగిలిపోయారో వాళ్ళకి ప్రాధాన్యతలతో కూడినటువంటి దామాషా ప్రకారం న్యాయం జరపాలని చెప్పి ఒక చారిత్రకమైనటువంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీ నాడు. ఇంతకుముందు అట్లాంటి గొప్ప తీర్పులు ఇంత పెద్ద ఎత్తున రాలేదు. ఓకే, భారతదేశంలో 1150 సుమారు షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 630 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం భారతదేశ పాపులేషన్లోనే జనాభాలోనే 3వ వంతుకు పైగా వీళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. 3వ వంతుకు పైన జనాభా అంటే దాదాపు ఒక 30-35 కోట్ల మంది వీరు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. భారతీయ సమాజంలో అత్యంత అణగారిన సమూహాలు వీళ్ళు. అయితే భారత స్వాతంత్రం వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి సానుకూలమైనటువంటి సంరక్షణలు కల్పించింది. ఓకే, వెనకబడ్డారు వీళ్ళు, వీళ్ళ మీద తరతరాలుగా అణచివేతలు ప్రాక్టీస్ అయినాయి. అన్టచబిలిటీ, ఇల్లిటరసీ, సూపర్స్టిషన్స్, బాండెడ్ లేబరు, జోగిని, మాతంగి, మాతమ్మల, దేవదాసి, బసివిని వ్యవస్థలు, బాలకార్మిక వ్యవస్థ, భూమి లేకపోవడము, అన్ని రకాలుగా వీళ్ళు అణగారిపోయారు. వీళ్ళని సమాజంతో పాటు, బలపడ్డ సమాజంతో పాటు వీళ్ళు ముందుకి అభివృద్ధి కావాలంటే విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో వీళ్ళ జనాభా దామాషాను అనుసరించి కొంత సానుకూలమైనటువంటి వివక్ష చూపాలి వీళ్ళ పట్ల. అందుకోసం ఈ రిజర్వేషన్ అని చెప్పి భారత రాజ్యాంగం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ రోజు రిజర్వేషన్స్ పొందుపరిచింది ఎస్సీ ఎస్టీల కోసం. అయితే
ఈ రిజర్వేషన్ అవకాశాలు ఈ 74 ఏళ్లలో ఏం జరిగిందంటే పొందిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పొందారు. ఓకే. రిలేటివ్లీ డామినెంట్ సమూహాలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఓకే పొందిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పొందారు, పొందిన వాళ్ళు వెనకనే ఉండిపోయారు. షెడ్యూల్డ్ కులాల మధ్య ఒక ఆక్యుపేషనల్ హైరార్కీ ఉంది. ఓకే. బాటం అట్టడుగున పాకీ వృత్తి కులాలు ఉన్నాయి. ఓకే. రెల్లి, అట్లాగే పాకి, పంచమ, కొడగలి, కొడారి, ఇట్లాంటి కులాలు కొన్ని ఉన్నాయి, పాకి వృత్తి కులాలు. ఓకే. సెకండ్ లేయర్లో చర్మకారు కులాలు ఉన్నాయి. మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మోచి, సమగార ఇట్లాంటి కులాలు సెకండ్ లేయర్లో ఉన్నాయి. మరికొన్ని టాప్ లేయర్లో వ్యవసాయ కూలి, నేత పని, లేకపోతే శవాలు. నేత పని వాళ్ళు కూడా ఉన్నారా సార్? ఉన్నారండి. అంటే మాలవారిలో అక్కడక్కడ నేత పని చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. థర్డ్ లేయర్లో నేత కానీ ఇట్లాంటి కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. ఈ 3 లేయర్లు ఉన్నాయి షెడ్యూల్డ్ కులాల జాబితాలో. అయితే అసలు ఈ పాకి వృత్తి కులాలు ఏవైతే ఉన్నాయో మేతల్, రెల్లి, పాకి, పంచమ, కొడగలి, కొడారి, వీళ్ళకి అసలు రిజర్వేషన్లలో చాలా కాలం ప్రాతినిధ్యం లేకుండా ఉంది. మాదిగ అనుబంధ కులాలు వీళ్ళు 70% ఉన్నారు టోటల్ ఎస్సీ జనాభాలో. కానీ వీళ్ళు పొందింది ఎంత అంటే 30% అవకాశాలు పొందారు. 70% ఉన్నవాళ్ళు. మాల అనుబంధ కులాలు ఉన్నాయి, 35% ఉన్నాయి టోటల్ ఎస్సీ జనాభాలో. వాళ్ళు పొందిన అవకాశాలు ఎంత అంటే 70-75% ఉన్నాయి మొత్తం ఎస్సీలకు సంబంధించినటువంటి అవకాశాల్లో. సో ఇట్లా మాల అనుబంధ కులాలు ఎక్కువ అవకాశాలు పొందాయి డిస్ప్రపోర్షనేట్గా. మాదిగ అనుబంధ కులాలు వాళ్ళకి రావాల్సినంత మేరకు వాళ్ళు పొందలేకపోయారు. పాకి వృత్తిని అనుసరిస్తున్నటువంటి రెల్లి, మేతల్, ఈ గొడగలి, గొడారి, పాకి, పంచమ ఇట్లాంటి కులాలు వాళ్ళకి అసలు ప్రాతినిధ్యం లేకుండా ఉంది. ఇది ఇట్లా ఉంటే షెడ్యూల్డ్ కులాలలో అర్ధ సంచార జీవనం చేస్తూ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్లే చేస్తూ, సపోజ్ చిందు కులం, బైండ్ల కులం, డక్కలి కులం ఇలాంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. వీళ్ళు నంబర్ పరంగా చూస్తే వేలల్లో, 1-2 కులం లక్షల్లో, కొన్ని కులాలు అయితే 100ల్లోనే ఉన్నారు, కొన్ని కులాలు 10ల్లో ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలలో కొన్ని కులాల సంఖ్య అర్ధ సంచార జీవనం చేస్తూ వేల సంఖ్యలో ఉండే కులాలు, 100ల సంఖ్యలో ఉండే కులాలు, 10ల సంఖ్యలో ఉండే కులాలు ఉన్నారు. రేరుగా లక్షల సంఖ్యలో ఉండే కులాలు ఉన్నారు. అంటే మరింత అత్యంత అణగారిపోయినటువంటి సమూహాలుగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళ మధ్య ఇలాంటి సంఖ్యాపరమైన వ్యత్యాసాలు, విద్యలో వెనకబాటుతనము, ఉద్యోగాలలో వెనకబాటుతనము, రాజకీయాలలో వెనకబాటుతనము, వృత్తిపరమైనటువంటి వెనకబాటుతనము. వీళ్ళ మధ్య కొన్ని కమ్యూనిటీస్ మాత్రం ఎంతో కొంత అభివృద్ధి చెందిని, కొన్ని కులాలైతే చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ వ్యత్యాసాలన్నీ మేము గమనించాము. ఒక 30 ఏళ్ల క్రితమే సపోజ్ మా ప్రకాశం జిల్లా నుంచి ఎంఆర్పీస్ ఉద్యమం మొదలైంది. మా సంతనూతలపాడు నియోజకవర్గం చూసుకున్నప్పుడు సంతనూతలపాడు హెడ్ క్వార్టర్కి వెళ్ళాం. మాలపల్లిలో సిమెంట్ రోడ్లు, కమ్యూనిటీ హాలు భవనం, అంబేద్కర్ స్టాచ్యూ, లేకపోతే రేషన్ కోటా ఇచ్చే డీలర్షిప్, లేకపోతే లోన్లు, అవకాశాలు, పక్కా గృహాలు అన్నీ అక్కడ ఉన్నాయి. అదే ఊళ్ళో సంతనూతలపాడులో ఉన్నటువంటి మాదిగపల్లికి పోతే ఇంకా డొంక రోడ్లు, ఇంకా మట్టి గోడలు, ఇంకా పూరి కప్పులు, ఇంకా లబ్ధి పొందని స్థితి, ఇట్లాంటివన్నీ కూడా గమనించాం. అక్కడి నుంచి లోపలికి వెళితే గ్రామాలలోకి ఈ వ్యత్యాసాలు తీవ్రంగా మాకు కనిపించినాయి. అప్పుడు ఇదేంటిది, అసలు ఈక్వల్ ఆపర్చునిటీ అందరూ పొందాలి, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి అవకాశాలని, అట్లా కాకుండా కొందరే పొందటం ఏంటి అనేటువంటిది మాకు కలిగి అక్కడి నుంచి ఈ ఉద్యమం మొదలుపెట్టాం. మొదలు పెడుతూ ఉండగా ఒకవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానాలు ఉండేవి. మేము ఉద్యమం మొదలుపెట్టే నాటికి 1994లో 7 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే 32 మంది మాల ఎమ్మెల్యేలు ఉన్నారు. అటువంటిది ఒక దశకు వచ్చేసరికి ఉద్యమం ఫలితంగా 16 మంది మాల ఎమ్మెల్యేలు అయ్యారు.
7 మంది నుంచి 16 మంది అయ్యారు. కొంత రాజకీయంగా చైతన్యవంతమై న్యాయం జరిపించుకోగలిగారు రాజకీయాల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 మంది ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీలు ఉండేవాళ్ళు. ఒక్క నంది ఎల్లయ్య సిద్దిపేటలో మాదిగ ఎంపీ ఉంటే మిగిలిన 5 మంది మాల ఎంపీలు ఉండేవాళ్ళు. అటువంటిది ఉద్యమ ఫలితంగా ఒక దశలో 4 మాదిగ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు మాదిగలు సాధించుకోగలిగారు. 2కి లిమిట్ కావాల్సి వచ్చింది మాలవారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ విద్యా ఉద్యోగ రంగాలలో అది సాధించుకోలేకపోయాం. అట్లా జరుగుతూ వచ్చిన ఫలితంగా ఏం జరిగింది సార్ సాధించుకోలేకపోవడానికి అక్కడ? అంటే మీ ఈ వ్యత్యాసాలు గమనించినాక ఈ స్పృహ లేకుండా ఉండింది. ప్రభుత్వ అవకాశాలు ఉన్నాయి, వాటిని పొందాలి, విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో, సంక్షేమాలలో అనేటువంటి ఒక విజను, ప్రోగ్రాము మాదిగలకి కొంత తక్కువగా ఉండింది. ముఖ్యంగా కింది లేయర్స్ వాళ్ళకి. ఎస్, పాకి వృత్తి కులాలైతేనే, చర్మకార వృత్తి కులాలైతేనే, వీళ్ళందరికీ కూడా ఎవరైతే కొంచెం డామినెంట్ కమ్యూనిటీస్గా ఉండి చొరవ, చురుగుదనము ఎక్కువగా రిలేటివ్గా ఉండి ఒక వెతుకులాట అవకాశాల కోసం ఉన్నటువంటి కులాలుగా ఉన్నాయో మాలానుబంధ కులాలు, వాళ్ళు డిస్ప్రపోర్షనేట్గా పొందేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇక అది అంటే మాలలతో పోటీ పడలేకపోతున్నారు మాదిగలు, మాదిగలతో పోటీ పడలేకపోతున్నారు రెల్లి అనుబంధ కులాలు. సో దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత మొదటగా మేల్కొన్న తెలుసుకున్నటువంటి మన మీదనే ఉంది. కాబట్టి కమ్యూనిటీ కూడా పెద్ద సంఖ్యాబలం కలిగినటువంటి కులం మాదిగలు. మీకు తెలుసు, అసలు భారతదేశానికే హిందూ మహాసముద్రం నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా చూస్తే జంబూద్వీపం అని పేరు. వేదాలలో కూడా జంబూద్వీపంగా పిలువబడుతుంది ఇప్పటికీ కూడా. జంబూద్వీపం ఎవరిది అన్నప్పుడు చర్మకార కులాలు ఏవైతే ఉన్నాయో, ఆది జాంబవంతుడు మా మూలపురుషుడు, అరుంధతి మాత మా మూలపురుషురాలు, ఆది జాంబవంతుడు, అరుంధతిలో అయినటువంటి వాళ్ళ ఈ చర్మకార కులాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలోనే సంఖ్యాపరంగా అత్యంత సంఖ్యాబలం కలిగినటువంటి కులాలు చర్మకార కులాలు. వీళ్ళది మా తాత పట్ట భారతదేశం, ఆది జాంబవంతుడైనటువంటి మా తాత పట్ట అనేది మాకు అర్థమైంది. కానీ ఎందుకు ఈరోజు చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, సంక్షేమం లేకుండా, తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఈ పేదరికం ఏంటి, వెట్టి చాకిరీ ఏంటి, కూలి బ్రతుకులేంటి, కనీస వేతనాలు లేకపోవడం ఏంటి, అంటరాంతనం ఏంటి, అత్యాచారాలు ఏంటి, ఈ వెట్టి చాకిరీ ఏంటి, బాలకార్మిక వ్యవస్థ ఏంటి, జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, మాతమ్మల వ్యవస్థ, బసివిని వ్యవస్థ ఏంటి అంటే భూమి మీద కొన్ని సమూహాలని బ్రతికి ఉంచి ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో దోచుకోవడానికి వీల్లేనంత స్థితికి సమాజము మమ్మల్ని గురి చేసింది. మేము కూడా మనుషులమే, మాకు ఆకలి ఉంది, మాకు రక్తమాంసాలు ఉన్నాయి, మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు గౌరవం కావాలి, ఒక సాంఘిక గౌరవం, మనిషి హోదా మాకు కావాలి, సాంఘిక గౌరవం మాకు కావాలి, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలు మాకు మా జనాభా దామాషా తగినటువంటి అవకాశాలు కూడా మాకు ఇవ్వాలి అనేటువంటి ఎరుక క్రమం మా తరంలో మాతో మొదలైంది. దాంతో మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని 1994లో మొదలుపెట్టి ఒక అశేషమైనటువంటి ప్రజల్ని కదిలించి సామాన్యుడే హీరోగా ఒక ఉద్యమాన్ని మేము నిర్మించాం. మా ఉద్యమానికి మొత్తం వ్యవస్థలు కదిలినాయి, సానుకూల స్పందనలు వచ్చినాయి. మొత్తం సివిల్ సొసైటీ, మాదిగల ఆకాంక్షలు న్యాయబద్ధమైనవి, వాళ్ళు రిజర్వేషన్లలో దామాషా ప్రకారం వర్గీకరణ కోరుతున్నారు, ఇది రాజకీయంగా ప్రభుత్వాలు చట్టాలు చేసి అమలు జరపాల్సినటువంటి పని, దీన్ని మనం బలపరచాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సివిల్ సొసైటీ మొత్తం మాకు సంఘీభావంగా నిలబడింది. రాజకీయ పార్టీలు మమ్మల్ని బలపరిచినాయి, ప్రభుత్వాలు మమ్మల్ని బలపరిచినాయి. ఒక దశలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది వర్గీకరణ కోసం, ఏకగ్రీవంగా చట్టం చేసింది. ఆ చట్టంలో అన్ని పార్టీలు భాగస్వాములైనవి, ఇంక్లూడింగ్ మాల ఎమ్మెల్యేలు కూడా.
బలపరిచారు. అట్లాంటి ఒక మహాసమ్మతాన్ని తెలుగు సమాజము మాకు న్యాయం జరగడం కోసం మాకు అందించింది. 2000 ఏప్రిల్ 1 నాడు రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ఆనాటి చట్టం చేసింది. 4 ఏళ్ల పాటు అమలు జరిగింది. 4 ఏళ్లలో మాకు ఉద్యోగాలు వచ్చాయి, విద్యార్థులకి ఉన్నత విద్యల్లో మంచి అవకాశాలు, సీట్లు వచ్చినాయి. అంతకుముందు ఎలా ఉండిందంటే ఉదాహరణకి 500 MBBS సీట్లు ఉండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మేము ఉద్యమం మొదలుపెట్టే నాటికి 500 MBBS ఎస్సీలకు ఉంటే ఒక 50 మాత్రమే మాదిగలు, రెల్లి ఇలాంటి వాళ్ళు 50కి లోపే సర్దుకునేవాళ్ళు. 450 సీట్లని మాలకులస్తులే తీసుకెళ్లేవాళ్ళు. అలాంటిది ఏమైందంటే ఈ వర్గీకరణ వల్ల 30 అవకాశాలు రెల్లీస్కి వెళ్ళినాయి. 1%, 15%లో 1%, 30 అవకాశాలు రెల్లి అనుబంధ కులాలకు వెళ్ళినాయి. తర్వాత మాదిగ అనుబంధ కులాలకి 7%, 250 సీట్లు ఎవ్రీ ఇయర్ మాదిగ అనుబంధ కులాలకు వచ్చినాయి. 6%, 220 సీట్లకి లిమిట్ కావాల్సి వచ్చింది వాళ్ళ ప్రపోర్షన్కి మాల అనుబంధ కులాలు. అట్లాగే ఆది ఆంధ్రులు 1%, 30 సీట్లు వాళ్ళకి కూడా వచ్చినాయి. సో 30 సీట్లు రెల్లీస్కి, 250 సీట్లు మాదిగలకి, 220 సీట్లు మాలవారికి, ఆది ఆంధ్రులకి 30 సీట్లు అట్లా ఖచ్చితంగా పంచవలసి వచ్చింది. అట్లా పంచుకున్నాం. అట్లా న్యాయం జరిగింది కొద్ది కాలం మాకు. ఒక MBBS ఏరియాలోని మనం చూస్తే అది లేనప్పుడు ఎట్లుండింది? 450 సీట్లు ఏకమొత్తంగా మాలవారికి పోతే కేవలం 50 సీట్లు మిగిలిన కులాలన్నీ కూడా పంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాల్లో కూడా అట్లాగే జరిగింది. సో ఆ స్థితిని ఒక 4 ఏళ్ల పాటు కొంతకాలం న్యాయంగా మేము పంచుకోగలిగాం. అయితే సాంకేతిక కారణాల వల్ల మాలవారు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ చట్టాన్ని కొట్టించేసారు. ఈ చట్టాన్ని కొట్టించిన తర్వాత మళ్ళీ మేము ఉద్యమం చేస్తూ వచ్చాం. ఉద్యమం చేస్తే ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మాదిగల ఆకాంక్షలకు మద్దతుగా వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్. జస్టిస్ ఉషా మెహ్రా కూడా ఒక సానుకూలమైనటువంటి రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఏమనంటే ఆర్టికల్ 341కి 3rd క్లాజ్ చేర్చి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఇచ్చి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చి రాష్ట్రాల్లో చేసుకోవచ్చునని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచన కూడా చేసింది. అయితే అక్కడున్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చీల దాట వేసుకుంటూ వచ్చింది. కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలవారే డామినెంట్గా ఉంటూ వచ్చారు. దానివల్ల వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే ప్రతిసారి మేము కేంద్రం ఢిల్లీకి వెళ్ళి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ వీళ్ళందరినీ కలిసేటప్పుడల్లా మీది న్యాయబద్ధమైన ఉద్యమము, మీకు న్యాయం జరగాలి, కానీ ఎస్సీ ఎంపీల మధ్య ఏకాభిప్రాయం సాధించుకోవాలి, పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించుకోవాలి, దానికి కొంత టైం పట్టుద్ది అని దాటవేస్తూ వచ్చారు. వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీలో మా కోసం అదే కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేశారు. అన్ని పార్టీల తీర్మానంలో పాలు పంచుకున్నాయి. అక్కడే ఒక తమాషా జరిగింది. మా తీర్మానం తర్వాత రాజశేఖర రెడ్డి గారు శాసనమండలి పునరుద్ధరణ తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది. శాసనమండలి పునరుద్ధరణ కోసం తీర్మానం చేసుకోవాల్సి వస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సానుకూల పక్షాలుగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం లేదా టీఆర్ఎస్ వీళ్ళందరూ, ప్రతిపక్ష పార్టీలు, మిత్రపక్ష పార్టీలు అందరూ వాకౌట్ చేసి బయటకు వెళితే సింగిల్ పార్టీ తీర్మానం చేసుకొని ఢిల్లీకి పోయి ఆగమేఘాల మీద కూర్చొని శాసనమండలి పునరుద్ధరణ కోసం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయించుకొచ్చి సింగిల్ పార్టీ తీర్మానంతో శాసనమండలిని కూడా పునరుద్ధరణ చేసుకోగలిగాడు ఆయన. కానీ అన్ని పార్టీల తీర్మానం, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అనుకూల వ్యతిరేక పక్షాలన్నీ కలిపినటువంటి పార్టీ తీర్మానం వర్గీకరణ కోసం చేసిన తీర్మానం, కానీ దీన్ని మాత్రం ఆయన సాధించుకొని రాలేకపోయాడు. ఎందుకంటే అక్కడ మాలవారు అడ్డుపడ్డారు ఆ రోజు. ఇది జరిగింది. మా పోరాటం అట్లా పెద్ద ఎత్తున కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఈలోగా ఏం జరిగిందంటే మాకంటే ముందే పంజాబ్, హర్యానాల్లో, పంజాబ్లో
1970లో అక్కడ వర్గీకరణ చేసింది అక్కడ ప్రభుత్వం. ఓకే. 50% వాల్మీకి, చిన్న చిన్న పాకి వృత్తి, చర్మకార వృత్తి, చిన్న చిన్న కులాలన్నింటికీ 50% విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ ఇవ్వాలి, 50% చమార్లకు ఇవ్వాలి అనేటువంటి ఒక జీవో అక్కడ అమలవుతూ వచ్చింది. తర్వాత తమిళనాడులో రిజర్వేషన్ విదిన్ ది రిజర్వేషన్ అని ఒక జీవో అమలవుతూ వచ్చింది. అక్కడ 18% ఎస్సీలకి రిజర్వేషన్ ఇస్తూ ఉంది ఆ ప్రభుత్వం. అక్కడ ఏం చేసిందంటే చర్మకార కులాలైనటువంటి అరుంధతీయులు, చెక్కిలియార్లు, ఆదిజామవంతులు ఇలాంటి చర్మకార కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 3% ఇచ్చి ఫస్ట్ 3% వాళ్ళకి ఇవ్వాలి. విద్యారంగంలో రిజర్వేషన్లు కానీ, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు కానీ వీళ్ళు అత్యంత వెనుకబడి ఉన్నారు. ఫస్ట్ 3% చర్మకార కులాలకు ఇచ్చి, ఒకవేళ క్యాండిడేట్స్ మిగిలింటే మిగిలిన 15%లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఒక జీవో అమలవుతూ వచ్చింది తమిళనాడు గవర్నమెంట్లో. అలాగే కర్ణాటకలో అక్కడ కూడా ఒక క్యాబినెట్ తీర్మానం ద్వారా అక్కడ కూడా వర్గీకరణ అమలు జరుగుతూ వచ్చింది. ఇక్కడ చంద్రబాబు గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో చేసినటువంటి చట్టం అమలు జరుగుతూ వచ్చింది. ఇవన్నీ కూడా కొట్టివేతలకు గురైన కేసు నడిచింది సుప్రీంకోర్టు స్థాయిలో. అయితే ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టులో ఒక వ్యతిరేకతతో, అంటే సాంకేతికమైనటువంటి కారణాల వల్ల ముందు సుప్రీంకోర్టులో 5 మంది జడ్జీల బృందం కొట్టేసింది ఈవి చిన్నయ్య కేసులో. కానీ పంజాబ్ హర్యానా కేసులో అది సరి అయిందే, అంటే వర్గీకరణ అమలు జరగాలి, షెడ్యూల్డ్ కులాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా వ్యత్యాసాలు ఉన్నాయి, వర్గీకరణ ఉంటే మంచిదని చెప్పి జస్టిస్ అరుణ్ మిశ్రా 5 మంది జడ్జీల బృందం పంజాబ్ కేసులో ఒక సానుకూలమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి, అయితే కొట్టివేసిన కేసులో, ఆంధ్రప్రదేశ్ కేసులో 5 మంది జడ్జీల బృందం, పంజాబ్ కేసును విచారించింది మేము 5 మంది జడ్జీల బృందం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కేసులో కంటే భిన్నమైనటువంటి ఆలోచనతో మేము ఉన్నాము కనుక ఇది రాజ్యాంగ ధర్మాసనం, మాకంటే ఎక్కువ సంఖ్యలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేయాలని చెప్పి పంజాబ్ కేసులో 5 మంది జడ్జీల బృందం జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక సానుకూలమైన జడ్జిమెంట్. అప్పుడు మొత్తాన్ని కలిపి విచారించడానికి 7 మంది జడ్జీల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూట్ అయింది సుప్రీంకోర్టులో. సిజేఐ చంద్రచూడ్ గారు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో 7 మంది జడ్జీల బృందం విచారణ ప్రారంభించి, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం కాదు, టోటల్ స్టేట్, లేకపోతే పంజాబు, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన విషయమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, మాదిగలు అన్నది సరైందే, పంజాబ్లో వాల్మీకీలు కొట్లాట సరైందే, లేకపోతే అరుంధతీయులు తమిళనాడులో కొట్లాట సరైందే, కర్ణాటకలో మాదిగల కొట్లాట సరైందే, దీనికి ఒక న్యాయబద్ధమైనటువంటి పరిష్కారము ఇవ్వాలి, సూచన ఇవ్వాలని చెప్పినని మొత్తం అసలు చారిత్రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు స్టడీ చేసింది. అట్లా స్టడీ చేసినప్పుడు 1965లో లోకూర్ కమిటీ, కేంద్ర న్యాయశాఖ లోకూర్ కమిటీ అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేసి ఒక 3 మంది అధికారుల్ని, ఐఏఎస్ అధికారుల్ని ఇప్పటి వరకు, అంటే 1965 వరకు, భారత స్వాతంత్రం నుంచి 1965 వరకు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ల లబ్ధి పొందిన తీరుతెన్నుల మీద ఓ లోతైన పరిశీలన చేసి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి కోరింది కేంద్ర న్యాయశాఖ. బిఎన్ లోకూర్ కమిటీ అంటాం దాన్ని. 1965లో జూన్లో కాన్స్టిట్యూట్ అయింది. వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు 65లోనే. ఏమనంటే దేశవ్యాప్తంగా ఒక 14 కులాలు, జాతులు, తెగలు తమ దామాషా కంటే, తమ నిష్పత్తి కంటే లైన్ షేరు డిస్ప్రపోర్షనేట్గా విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ని పొందారు, వీళ్ళని డీషెడ్యూల్డ్ చేయవచ్చును అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చింది 1965లోనే. అందులో మాలకులన్నీ కూడా డీషెడ్యూల్డ్ చేయమని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం 65లో నియమించినటువంటి బిఎన్ లోకూర్ కమిటీ రికమెండ్ చేసింది. ఇవన్నీ చారిత్రక అంశాలు. వీటన్నింటినీ పరిశీలించింది రాజ్యాంగ ధర్మాసనం. చివరికి అసలు 3-4 రాష్ట్రాల సమస్య కాదు, మొత్తం భారతదేశ వ్యాప్త సమస్య ఇది. చాలా కులాలు, జాతులు, తెగలు షెడ్యూల్డ్ కులాల్లో, షెడ్యూల్డ్ తెగల్లో రిజర్వేషన్లకి దూరంగా ఉన్నాయి
కొన్ని కులాల వారే, ఆ కొన్ని కులాల్లోని కొన్ని కుటుంబాల వారే పొందిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ పొందుతున్నారు. ఇట్లా ఇది సరైంది కాదు. అసలు పొందకుండా మిగిలిపోయిన కుటుంబాలు, పొందకుండా మిగిలిపోయినటువంటి జాతులు, కులాలు, తెగలు, వీళ్ళకి అందించేటువంటి మెకానిజమ్స్ని, యంత్రాంగాల్ని ఎవాల్వ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కూడా పంపిణీ న్యాయం జరగాలి ప్రతి కులానికి, జాతికి, తెగకి. ఏంటి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంటు, ప్రాధాన్యతలతో కూడిన జనాభా దామాషాలతో కూడినటువంటి న్యాయబద్ధత అనేది జరగాలి. అందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి జడ్జిమెంట్ని ఇచ్చిందండి ఈ సంవత్సరం, ఈ నెల ఆగస్టు 1 నాడు. గొప్ప జడ్జిమెంట్ ఇది, గొప్ప డాక్యుమెంట్ ఇది. ఈ సామాజిక న్యాయ ఉద్యమాల చరిత్రలో అపూర్వమైన జడ్జిమెంట్ ఇది. భారతదేశ సామాజిక న్యాయ వ్యవస్థలో అపూర్వమైనటువంటి జడ్జిమెంట్ ఇది. అయితే దీన్ని ప్రభుత్వాలు అమలు జరపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఈ జడ్జిమెంట్ రాగానే ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా సానుకూలంగా రెండు కూడా స్వాగతించాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందు ఆయన స్పందించి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణ జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాము. ఇప్పటికే మేము ఇటీవల ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే విడుదల చేస్తున్నామో వాటికి కూడా అప్లై అయ్యే విధంగా అవసరమైతే తక్షణమే మేము ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక సానుకూల ప్రకటన, స్వాగత ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మీ ద్వారా. రెండవది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్వాగతించి మేము తక్షణమే వర్గీకరణ ప్రక్రియని పూర్తి చేసి వర్గీకరణ ప్రకారము విద్యా ఉద్యోగ రంగాలలో మేము చర్యలు తీసుకొని రాష్ట్రంలో అమలు జరుపుతామని చెప్పి కూడా చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. సో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేకంగా మీ ద్వారా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా చాలా సంతోషంగా వారిద్దరూ సానుకూలంగా సత్వరమే స్పందించారు ఈ విషయంలో. ఇంకా ముందుకు పోతే వెనకడికి టీడీపీ గవర్నమెంట్లో మాకు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో జనాభా దామాష ప్రకారం న్యాయం జరిగేటువంటి ప్రక్రియ చరిత్రలో తొలిసారిగా మాకు కలిగిందనేటువంటిది వాస్తవంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు ఒక వాస్తవికతను గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలతో నిర్లక్షిత కులాలు, వర్గాలు, సామాజిక వర్గాలు ఏవి అని చెప్పన్నప్పుడు ఆయన దృష్టికి మాదిగలు అందారు. మాదిగలు అందాము. మాదిగలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, కానీ వీళ్ళకి విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పి ఫస్ట్ గుర్తించిన 80ల్లోనే ఎన్టీ రామారావు గారు గుర్తించి ఆయన మాకు ఒక రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించడానికి కూడా ముందుకు వచ్చారు. ఆయన ఉదాహరణకి చెప్పాలంటే చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో ఎస్సీ రిజర్వ్డ్ జిల్లా పరిషత్ చైర్మన్లు ఎస్సీ రిజర్వ్డ్ అయినాయి. 4 జిల్లా పరిషత్ చైర్మన్ని మాదిగలకి ఆయన కేటాయించారు ఎన్టీ రామారావు గారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం మేము. అట్లాగే అసలు టీడీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవి శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి, మాజీ మంత్రిని, అట్లాగే ఉప సభాపతి కూడా ఆమె అసెంబ్లీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1950ల్లోనే చాలా పెద్ద పెద్ద ఉద్దండులతో, రాజనీతి కోవిదులతో పనిచేసింది. బాబు జగజ్జీవన్ రామ్ గారితో, చెన్నారెడ్డి గారితో, పివి నరసింహారావు గారితో, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో, కాసు బ్రహ్మానంద రెడ్డితో, ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్లతో కలిసి పనిచేసినటువంటి రాజకీయ విదుషీమణి ఆమె ఆధ్వర్యంలో అసలు ఈ వర్గీకరణ మాకంటే ముందు కూడా దక్షిణాది రాష్ట్రాల ఆదిజాంబవ అరుంధతీయ ఫెడరేషన్ అనేటువంటిది ఉండేది. మాదిగలకి సౌత్ ఇండియాలో ఒక సంఘం ఉండేది, దక్షిణాది రాష్ట్రాల ఆదిజాంబవ అరుంధతీయ ఫెడరేషన్. అర్బన్ బేస్డ్ ఎలిట్ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో
మాదిగలు మాదిగ అనుబంధ కులాల్లో వాళ్ళు అసలు మాలల కంటే వెనకబడి ఉన్నాం మనం, మాలలతో మనకి కూడు కాదు, మాలలతో మనకి కుండ కాదు, వాళ్ళకి సపరేట్ ఇవ్వాలి మనకి సపరేట్ ఇవ్వాలి, వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం అని చెప్పి అప్పట్లోనే వాళ్ళు 60s 70sలోనే ఈ వర్గీకరణ నినాదాన్ని వాళ్ళు అందుకొచ్చారు. ఏబీసీ చేయాలి, ఉపవర్గీకరణ చేయాలని చెప్పి ఆదిజాంబో అరుంధతి ఫెడరేషన్ అనేది అప్పట్లోనే వాళ్ళు ఒక వాయిస్ని రిప్రజెంటేషన్ని కలిగి ఉన్నారు వాళ్ళు ప్రభుత్వాల దగ్గర, రాజకీయ పార్టీల దగ్గర. కరెక్ట్గా దాన్ని క్యాచ్ చేశారు ఎన్టీ రామారావు గారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా. అసలు ఆయనైతే ఎన్టీ రామారావు గారు వెంటనే వీళ్ళకి ప్రాధాన్యతలతో కూడినటువంటి ప్రాతినిధ్యం రాజకీయంగా కల్పించడంతో పాటు అసలు తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్షిప్ని టిఎన్ సదాలక్ష్మి గారికి అప్పచెప్పాడు. అందరూ వచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ ఉంటే ఆయన వచ్చి శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి దగ్గర ఆశీస్సులు తీసుకునేవాడు. మీరు చూశారు కక్కయ్య పాటలు, వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంటుంది. ఏంటనంటే ఈ చక్రం, రాజకీయ చక్రం, అధికార చక్రం అనేటువంటిది బలవంతుల దగ్గర నుంచి మొదలైనటువంటి ఆధిపత్యాల చక్రం అనేటువంటిది ఇదిగో అట్టడుగు సామాజిక వర్గమైనటువంటి అరుంధతీయుల దగ్గరికి వచ్చి ఆగుద్ది, మీరు కూడా అధికారంలోకి వస్తారని చెప్పి సాక్షాత్ ఆయన పాట కూడా పెట్టాడు కక్కయ్య దగ్గర. దాన్ని ఆయన నిజం చేశాడు. ఒక సరైన ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా అయితేనేమి, విద్యా ఉద్యోగాల పరంగా అయితేనేమి మాదిగలకు తగినటువంటి ఒక రెస్పెక్ట్ఫుల్ ఒక స్థానాన్ని, అవకాశాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కూడా మేము గుర్తిస్తున్నాం. ఆ తర్వాత దాన్ని కొంత అందుకొని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా మాకు తగినటువంటి కొంత మేరకు మాకు న్యాయం చేస్తూ వచ్చింది. పూర్తి స్థాయిలో చేసిందని చెప్పి నేను చెప్పడం లేదు. ఒక పక్క బాధికులు ఉద్యమం చేస్తూ ఉంటే చంద్రబాబు గారు కూడా ఏం చేశారు, ప్రతిభా భారతి గారిని తీసుకొచ్చి రాష్ట్ర అసెంబ్లీ సభాపతి చేశారు, స్పీకర్గా. మళ్ళీ కేంద్రంలో బాలయోగ్ గారిని తీసుకెళ్ళి కేంద్రంలో పార్లమెంటుకి సభాపతిని చేశారు. మాదిగలు ఉద్యమం చేస్తుంటే మరొక పక్క చీఫ్ సెక్రటరీగా కాకి మాధవరావు గారిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీని చేశారు. 3 సార్లు ఆయనకి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. ఇట్లా కీలక స్థానాల్లో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా జరుగుతూ వచ్చింది. ఇట్లాంటివి కూడా జరిగినాయి. దానివల్ల కూడా మాకు న్యాయం జరగడంలో కొంత ఆలస్యం జరిగిందనేది కూడా వాస్తవం. మేము అది ఫీల్ అవుతున్నాం ఈరోజు. ఏదేమైతే మేము ఇప్పుడు కోరేది ఏంటంటే ప్రభుత్వాలు, ఇటు రాష్ట్రంలో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వము సానుకూలంగా చర్యలు తీసుకొని తక్షణమే రాష్ట్ర అసెంబ్లీలలో బిల్లులు ప్రవేశపెట్టి ఒక శాశ్వతమైనటువంటి చట్టబద్ధత, పర్మనెంట్ బేసిస్ మీద ఉండేటువంటి చట్టము, వివాదాలకు తావులేని చట్టాలు, మాకంటే కూడా మాదిగల కంటే కూడా వెనకబడ్డటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో చిన్న కులాలు, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మోచి, సమగర, రెల్లి, తోటి, ఇట్లాంటి పాకి, పంచమ, గొడగలి, గొడారి లాంటి చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో సంఖ్యాపరంగా చిన్నవయ్యి మాకంటే విద్యా ఉద్యోగ రంగాల్లో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత కల్పించి వాళ్ళ ప్రపోర్షన్ విద్యా ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ అవకాశాలు వాళ్ళకి కల్పించి వాళ్ళని ఫస్ట్గా ఇచ్చి ఆ తర్వాత మాకు ఇచ్చేటువంటి బేసిస్ మీద ఎటువంటి వివాదాలకు తావలేకుండా మాలవారి ప్రపోర్షన్ మాలవారికి ఇవ్వండి, మాదిగవారి ప్రపోర్షన్ మాదిగలకి ఇవ్వండి, చిన్న కులాల యొక్క ప్రపోర్షన్ విద్యా ఉద్యోగ సంక్షేమ అవకాశాలు వాళ్ళకి కూడా ఇవ్వండి. అట్లాంటి కల్పించే బేసిస్ మీద చట్టాలు ప్రవేశపెట్టి చట్టం చేసి న్యాయం కల్పించమని ఈరోజు మేము 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదొక అంశం. అయితే ఇక పార్టీల పరంగా చూసుకున్నప్పుడు ఏ పార్టీ ఎలాంటి వైఖరి అవలంబిస్తూ ఉంది అని అన్నప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్నారు. బీజేపీ పార్టీ వైఖరి ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంది అనేటువంటిది కొంచెం మనం లోతుగా ఆలోచించేయాలి. దీనికి ముందు అసలు మాలవారి వైఖరి, వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి మాల సంఘాలు, మాల విద్యావంతుల మౌనం ఎలా పనిచేస్తూ ఉన్నది, ఎలా ఆపరేట్ అవుతుంది అనేది కొంచెం మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి
ఒక తెలుగునాట అపూర్వమైనటువంటి దళిత ఉద్యమాలు వచ్చాయి. అపూర్వమైనటువంటి రీతిలోనే వాటి చైతన్యము ఉంది, దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 1985లో కారంచేడు మాదిగల మీద ఓచుకోత జరిగినప్పుడు మాదిగలు మాలలు కలిసి ఉద్యమం చేశాం. ఆ రోజు కలిసే ఉన్నాం మాదిగలు మాలలు. జరిగింది మాదిగల మీద అయినప్పటికీ 1985 జూలై 17 మాదిగ మీద ఊచకోత. ఆ రోజు కలిసి ఉద్యమం చేశాం. దాని ఫలితంగా అసలు భారతదేశంలో కుల వ్యవస్థ ఏంటి, కుల వివక్ష ఏంటి, ఈ కుల వివక్ష ఎలా తొలగిపోతుంది, కుల చైతన్యం ఏంటి అనేటువంటి ప్రశ్నలు దేశంలోనూ ప్రపంచంలోనూ మొట్టమొదటిగా భారతదేశ కుల వ్యవస్థ మీద ఒక చైతన్యము ఆలోచన మొగ్గతొడిగింది ఆధునిక కాలంలో కారంచేడు ఉద్యమం ఫలితంగా. అంతటితో ఊరుకోకుండా 1989లో ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ని భారత పార్లమెంటు ద్వారా సాధించుకోగలిగాం. భారతదేశ వ్యాప్తంగా SC/STల సంరక్షణ చట్టాన్ని, ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ని, SC/STలపై అత్యాచారాల నిరోధక చట్టము పార్లమెంటు చేయాల్సి వచ్చింది. అంత గొప్ప ఉద్యమాన్ని తెలుగు నేల మీద ఉన్నటువంటి మాదిగలు మాలలు కలిసి చేశారు. ఒక రోల్ మోడల్గా దేశానికి వారు అగపడ్డాం. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ SC/STలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఎట్లా అమలు జరపాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టం అయితే చేసింది, కానీ దానికి రూల్స్ రూపొందించాల, నియమాలు రూపొందించాల. మళ్ళీ 1991లో గుంటూరు జిల్లా చుండూరులో మాలవారి మీద మారణహోమం జరిగింది, ఒక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఒక పెద్ద పెను ఉద్యమంగా మళ్ళీ మారింది దేశవ్యాప్తంగా. ఆ రోజు ఎంత పెద్ద ఉద్యమం అయిందంటే మళ్ళీ ఆర్ వెంకటరామన్ దగ్గరికి వెళ్ళాము. రాష్ట్రపతి ఆ రోజు రాష్ట్రపతి గారు ఉన్నారు. ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి ఎంపీలు వెళ్తే, SC/ST ఎంపీలు వెళ్తే పాశ్వాన్ గారి నాయకత్వంలో ఎంపీలు వెళితే సాక్షాత్తు ఆర్ వెంకటరామన్ గారు, ఆయన బ్రాహ్మడు, ఆయన ఒక వివక్షాపూరితంగా అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. అప్పుడు ఆ వేదనలోంచి తొలిసారిగా 105 మంది SC/ST ఎంపీలంతా కలిసి పార్లమెంటరీ SC/ST ఎంపీల ఫోరం ఏర్పాటు చేశారు. తొలిసారిగా 1991 తర్వాత చుండూరు ఉద్యమం తర్వాత అప్పుడు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రూపొందించుకొని ఒక బ్రాహ్మణుడు రాష్ట్రపతిగా ఉండి అసలు 3వ వంతు పార్లమెంట్లో ఉన్నటువంటి సభకి ప్రాతినిధ్యం, భారతదేశంలో 3వ వంతు జనాభాకి 3వ వంతు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 105 మంది SC/ST ఎంపీలకి అపాయింట్మెంట్ లేదు సాక్షాత్తు, ఏంటి వివక్ష అని చెప్పి వాళ్ళు భారత రాష్ట్రపతి దళితుడు కావాలి అని చెప్పి చుండూరు ఉద్యమం తర్వాత ఒక నినాదం ఢిల్లీ వీధుల్లో ఇచ్చారు, పార్లమెంట్లో ఇచ్చారు. దెరిమిల ఇప్పుడు మనం చూసాం, ఇద్దరు బాలకృష్ణన్ గారి దగ్గర నుంచి అట్లాగే బీజేపీ నుంచి ఇద్దరు దళితులు ఫుల్ టర్మ్ భారత రాష్ట్రపతులు అయ్యారు. తర్వాత ఇప్పుడు ఒక ST మహిళ రాష్ట్రపతి అయింది. ఆనాటి చుండూరు ఉద్యమం ఫలితంగానే ఈరోజు 3 SC/STలు భారత రాష్ట్రపతులు అయ్యారు. ఇది చరిత్రలో తిరుగులేని ఫలితము, సత్యము. తెలుగునాట దళిత ఉద్యమం సాధించుకున్న విజయాలు ఇవన్నీ కూడా. తొలిసారిగా ఒక చైతన్యంతో 105 మంది ఎంపీలు SC/ST ఎంపీల ఫోరం ఏర్పడి ఢిల్లీలో భారత రాష్ట్రపతి దళితుడు కావాలి, SC/STలు కావాలని చెప్పి ఆ రోజు నినాదం ఇచ్చిన ఫలితంగా ఈరోజు SC/STలు 3 రాష్ట్రపతులు అయ్యారు తొలిసారిగా. అంత అపూర్వ. ఆ రోజు కూడా చుండూరులో కూడా మాదిగలు మాలలు కలిసే ఉన్నారు. మాలలు చనిపోయారు. ఒక అంగలకుర్తి రాజమోహన్ అనేటువంటి యువకుడు, మాదిగ యువకుడు కూడా చుండూరులో చనిపోయారు. ఆ రోజు అందరం కలిసి ఉద్యమం చేశాం. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? అట్లాంటి నేపథ్యం దురదృష్టవశాత్తు మాకు ఆనాడు మాల పెద్దలు నాయకత్వం వహించారు అపూర్వంగా. అప్పటి వరకు కారంచేడు చుండూరు ఉద్యమాలలో కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, మిగిలినటువంటి కొంతమంది మాల ప్రముఖులు మాకు ఉద్యమాలకి నాయకత్వం వహించారు. అంతవరకు బాగా జరిగింది. కానీ ఎప్పుడైతే
మాదిగలకి మిగిలిన చిన్న చిన్న కులాలకి అసలు మా స్థానం ఎక్కడ సమాజంలో, మేమెక్కడ, రిజర్వేషన్లో మేమెందుకు లేము, విద్యా ఉద్యోగ రంగాల్లో మేమెందుకు లేము, రాజకీయ రంగంలో మేమెందుకు లేము, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాలలో మా నాయకత్వం ఎందుకు లేకుండా పోయింది, ఎవరు మమ్మల్ని వెనక్కి నెట్టేసింది అని చెప్పి మేము తర్కించుకొని వెనక్కి చూసినప్పుడు మాకు ఎలా దృశ్యం అగపడిందంటే, పాత సినిమాలలో విలన్ మాంత్రికుడు పరకాయ ప్రవేశం చేసి రకరకాల దుష్కార్యాలు చేసి చివరికి చచ్చిపోయేటప్పుడు అసలు రూపంలో చచ్చిపోతాడు పాత సినిమాల్లో. ఆ విధంగా ఒకనాటి దళిత ఉద్యమాలకి ప్రగతిశీలమైనటువంటి పాత్రను నిర్వహించినటువంటి మాలకులము చివరికి ఎలాగైపోయిందంటే, అక్కడ దళిత మహాసభ నిండా మాల నాయకత్వం అయింది. అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘము, మేధావుల సంఘము, రచయితల సంఘము, యువజన సంఘము, మహిళా సంఘము నిండా మాల కులస్తులతో నిండిపోయారు. పైకి చెప్పడేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా దళితులే అని చెప్పారు. వీళ్ళందరి ఇన్పుట్స్ తీసుకున్నారు, ఉద్యమం జరిపారు. ఫలితాలు ఎవరు పొందారు? మొత్తం మాలపల్లెలకే పోయినాయి. మాల నాయకత్వము, మాల విద్యావంతులు, మాల యువకులు, మాల మహిళలు, మాలపల్లెలకే మొత్తం ఫలితాలన్నీ, సంక్షేమ ఫలితాలన్నీ వెళ్ళిపోయినాయి. తిరిగి చూస్తే మాకు ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. న్యాయ వ్యవస్థలో వాళ్ళే ఉన్నారు. జస్టిస్ రామస్వామి సుప్రీంకోర్టు, జస్టిస్ పున్నయ్య, జస్టిస్ భాను, జస్టిస్ చంద్రయ్య, అనేక మంది న్యాయ వ్యవస్థలో వాళ్ళే ఉన్నారు. ఐఏఎస్లుగా వాళ్ళే ఉన్నారు, ఐపీఎస్లుగా వాళ్ళే ఉన్నారు. ఇప్పటికీ అదేదో సినిమాలు ఇప్పటికీ మా చేతులు మీ చేతిలోనే ఉంది అన్నట్టుగా కాగిమాధవరావు గారి చేతిలోనే ఉన్నారు మాదిగా ఐఏఎస్లు, సివిల్ సర్వెంట్స్ కూడా. అట్లాంటి పరిస్థితి ఉన్నది, వాళ్లే కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిగా ఉంది. ఈ వ్యత్యాసాలన్నీ గమనించినాకనే మేము ఇక అంటే మాలవారితో పోటీ పడలేము అని మొదలుపెట్టి దండోర ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. అయితే చాలామంది హర్షించలా, మాల పెద్దలతో సహా. ఇప్పటికి కూడా ఒక రకమైన మౌనం. వాళ్ళు ఏమనాలి, మేమేం కోరుకుంటున్నాం అంటే, మాల పెద్దలు, మాల మేధావులు, మాల రచయితలు, మాల కవులు, మాల సంపాదకులు, మాల పాత్రికేయులు, మాల నాయకుల నుంచి మేము అంబేద్కరిస్టులు అంటున్నారు వాళ్ళు, మేము బుద్ధిస్టులు అంటున్నారు వాళ్ళు, మేము బహుజనవాదులు అంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు మౌనంగా ఉన్నారు మా విషయంలో. మేమేమి వాళ్ళ నుంచి అభిలషిస్తున్నామంటే, ఎస్ మాదిగలు మన సోదరులు, మా సోదరులు. మాదిగలు చేస్తున్న ఉద్యమం మాలలకు వ్యతిరేకం కాదు. మాలలు దీన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. మాదిగ ఉద్యమానికి సంఘీభావంగా నిలబడదాము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం కూడా సాధారణంగా ఆహ్వానిద్దాము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మాలవారి వాట మాలవారికి, మాదిగల వాట మాదిగలకి, దళితుల్లో లేకపోతే ఆదివాసుల్లో, ఎస్సీ ఎస్టీల్లో చిన్న చిన్న సమూహాలు ఇంకా కొండకోణంలో బ్రతుకుతున్నారు. ఇంకా యానాదులు గోచి పెట్టుకొని చిన్న పుల్లలు తీసుకొని పొలాలలో ఎలుకలు పట్టుకుంటూ, పాములు కొట్టుకుంటూ బ్రతుకుతున్నారు. అట్లాంటి స్థితిలో ఉన్నారు యానాదులు ఈరోజు మనం చూస్తే. అటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రిమిటివ్ ట్రైబ్స్గా ఉన్నారు. ఇంకా కొంతమంది కొండల్లో ఉన్నారు, కొంతమంది థిక్ ఫారెస్ట్లో ఉన్నారు, కొంతమంది ప్లేన్ ఏరియాలో ఉండి కూడా ఇంకా సరైన బట్టలు లేని పరిస్థితుల్లో, సరైనటువంటి ఇళ్ళు లేని పరిస్థితుల్లో, సరైన వెల్ఫేర్ లేని పరిస్థితుల్లో, ఇంకా ఎలుకలు పట్టుకుంటూ పాములు పట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రముఖంగా అనాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మేమేం కోరుతున్నామంటే, మీరు ప్రెస్ మీట్లు పెట్టండి, రిప్రజెంటేషన్స్ రాయండి. అధికార వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్కి, ముఖ్యమంత్రికి, అసెంబ్లీకి మీరు రిప్రజెంట్ చేయండి. తమ్ముడు తనవాడైన ధర్మం మాట్లాడండి. మాదిగలు చేసే ఉద్యమము మాలలకు వ్యతిరేకం కాదు. ఎవరికి చెందవలసిన దామాషా ప్రకారం పంపిణీ న్యాయం వాళ్ళకి చెందాలని కోరుతున్నారు. మేము కూడా హృదయపూర్వకంగా బలపరుస్తున్నాము. మాలవారికి నష్టమేమి లేదు, మేము దీన్ని కోరుకుంటున్నాము. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారా సార్? ఇప్పుడు మీరు చెప్తున్న ఇది థ్రెట్గా ఫీల్ అవుతున్నారా? వాస్తవానికి మాలవారిలో న్యాయబద్ధంగా ఆలోచించేటువంటి కామన్ మ్యాన్ చాలామంది ఉన్నారు. విద్యావంతుల్లో కూడా చాలామంది ఉన్నారు. అయితే కొద్దిమంది ఈ పెడవాదన చేస్తూ
ఈ డిస్ప్రపోర్షనేట్ అంటే తమ నిష్పత్తి కంటే అదనంగా లబ్ధి పొందినటువంటి దాన్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తూ వచ్చారో వాళ్ళ వాదనతో భయపడిపోయి ఏకీభావం కాదు కానీ మౌనంగా ఉంటున్నారు. మాలవారిలో చాలామంది న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు ఉన్నారు, నీతిమంతులు న్యాయమంతులు చాలామంది ఉన్నారు, న్యాయపక్షాన్ని నిలబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా ఈ మాల మహానాడు లాంటి సంఘాలకి లేకపోతే ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి లాంటి సంఘాలకి భయపడి మౌనం దాల్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఆ మౌనాన్ని వీడాలి. నిజంగా మీరు బుద్ధిస్టులైతే, నిజంగా మీరు అంబేద్కరిస్టులైతే, నిజంగా మీరు బహుజనవాదులైతే, నిజంగా మీరు మీకంటే వెనకబడ్డ సమూహాలకి మంచి జరగాలి, సామాజిక న్యాయం కోరేవాళ్ళైతే, పంపిణీ న్యాయం జరగాలని కోరేవాళ్ళైతే బయటపడండి, బయటపడి మాట్లాడండి. ఎవరు మిమ్మల్ని బ్రతికించడం లేదు. మీ కష్టం మీద, మీ తెలివితేటల మీద మీరు బ్రతుకుతున్నారు. ఎవరికి మీరు భయపడాల్సిన పని లేదు. రండి మీరు నిజమైనటువంటి అంబేద్కరిస్టులను ప్రూవ్ చేసుకోండి అని మేము కోరుతున్నాం వాళ్ళని. ఇది ఇట్లుండగా కొంతమంది చాలా దౌర్జన్యపూరితంగా మాల మహానాడు నుంచి ఈనాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని పెట్టారు కొన్ని మాల సంఘాలన్నీ కలిసి. వీళ్ళు ఎట్లాంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రచారాలకి పాల్పడుతున్నారంటే ఇది అన్యాయంగా. ఇప్పుడు చుండూరు ఉద్యమం జరుగుతూ ఉంది. ఒక పక్క 144 సెక్షన్ అమల్లో ఉంది గుంటూరులో, జిల్లా వ్యాప్తంగా. నంబూరు రెడ్లంతా కలిసి సర్వజనాభ్యుదయ పోరాట సమితిని పెట్టి ఈ ముసుగు సంఘం పేరు మీద ఒక ప్రతీకాత్మక ఉద్యమం చేశారు. మాదిగలు మాలలు బాధితులంతా కూడా దళితులకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, బాధితులకి పోరాడుతూ ఉంటే చుండూరు ఉద్యమం ద్వారా రెడ్లంతా కూడా సర్వజనాభ్యుదయ పోరాట సమితిని సంఘం పెట్టి 144 సెక్షన్ అమల్లో ఉండగానే గుంటూరు ఏసీ కాలేజీ హాస్టళ్ల మీద పడి దళిత విద్యార్థులు చితకబాది పెట్టెలు, సర్టిఫికేట్లు, పళ్ళాలు, దుప్పట్లు అన్నిటిని కూడా చిందరవందర చేసి చించేసి చేసినటువంటి ఒక దౌర్జన్యానికి పాల్పడ్డారు. సరిగ్గా మేము ఎట్లా అభివర్ణిస్తున్నామంటే ఈరోజు సామాజిక ఉద్యమాల చరిత్రలో మాల మహానాడు అనే సంఘం పుట్టుక, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనేటువంటి సంఘాల ఐక్యకూటమి పుట్టుక ఎలాంటిదంటే ఆనాడు దళిత వ్యతిరేక ఉద్యమాల ప్రతీకాత్మక ఉద్యమం ఎట్లయితే చేసిందో సర్వజనాభ్యుదయ పోరాట సమితి అలాంటిదే తప్ప అంతకు మించిన వాల్యూ లేదు దీనికని మేము చెప్పదలుచుకున్నాం. అంత అన్యాయంగా వీళ్ళు తయారయ్యి ఈరోజు ఏమంటున్నారంటే రాజకీయ పార్టీలని మీరు అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మీవి, మనువాద పార్టీలు మీవి, మేమంతా ఐక్యంగా ఉండటం మీకు ఇష్టం లేక, రాజ్యాధికారం మేము ఐక్యంగా వెళ్ళి రాజ్యాధికారం సాధించుకోవడం మీకు ఇష్టం లేక వర్గీకరణ పేరుతో మమ్మల్ని చీలుస్తున్నారు. మాదిగవారి పక్షంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అన్యాయం. దానికి వ్యతిరేకంగా మేము సుప్రీంకోర్టుకి మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తాం అనేదాకా పోయి వాళ్ళు రివ్యూ పిటిషన్ కూడా వేసేదాకా వాళ్ళు ఊరుకోలేదు ఈరోజు. అయితే సమాజం వాళ్ళ పట్ల లేదు, సమాజం వాళ్ళ చర్యల్ని హర్షించడం లేదు. ఏంటింది అన్యాయంగా ఉన్నారు మాలవారు? పంపిణీ న్యాయం కదా. మాదిగ వాళ్ళు, డక్కల వాళ్ళు, చిందు వాళ్ళు, బైండ్ల వాళ్ళు, బాకీ వృత్తిలో పనిచేస్తున్నటువంటి మేతర్లు, రెల్లీలు వీళ్ళు కోరుతుంది 74 ఏళ్ల తర్వాత మాకు చదువుల అవకాశాలు హాస్టళ్లలో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ప్రీమియర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే అవకాశాలు కల్పించండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించండి అని కదా వాళ్ళు కోరుతుంది. వాళ్ళకి ప్రాతినిధ్యాలు రావద్దని కోరుతున్నారు ఏంటి ఇంత అన్యాయంగా అని చెప్పి సమాజం కూడా అంతే తీవ్రంగా వీళ్ళని దూరంగా పెడతా ఉంది, హర్షించడం లేదు. ఈరోజు రేపు 21వ తేదీ ఆగస్టు 21 జాతీయ స్థాయిలో బంద్కు పిలిపించినాయి మాల సంఘాలు కొన్ని. నేషనల్ బంద్. అది ఎంత హాస్యాస్పదం అంటే ఈరోజు వాళ్ళకి తెలుసు సామాజిక న్యాయ వ్యతిరేక కార్యక్రమం వారు జరిపేదని, యాంటీ నేషనల్, యాంటీ దళిత్ ప్రోగ్రాము వాళ్ళు జరిపేదనేటువంటిది వాళ్ళకి తెలుసు. కానీ మాల విద్యావంతులు, మాల అధికారులు, మాల ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా మాలల్లో ఉన్నటువంటి చాలామంది నీతిమంతులు, న్యాయం కోరేటువంటి వాళ్ళు, తమ్ముడు తన్నోడైన ధర్మం మాట్లాడకుండా ఉన్నటువంటి మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కరేజ్ చేయాలి. సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని తక్షణమే మాలవారు విత్డ్రా చేసుకోవాలి.
తమ్ముడు తన్నవాడైన వర్గీకరణ పక్షంగా ఎవరికి చెందవలసిన వాటా వాళ్ళకి చెందాలనేటువంటి మాట వాళ్ళు పలకాలి. అట్లాగే ఈ అన్యాయమైనటువంటి ప్రచారము, వర్గీకరణ వ్యతిరేక ప్రచారము, వర్గీకరణ వ్యతిరేకమైన హాస్యాస్పదమైన బంధు అవి విరమించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా వాళ్ళల్లో చైతన్యవంతమైనటువంటి వాళ్ళు, మేము బహుజనులకు ప్రతినిధులము, అంబేద్కర్ వాదులము, అంబేద్కరైట్లకు ప్రతినిధులము అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆధునిక చైతన్యంతో వాళ్ళు బయటపడి వాళ్ళు వ్యాసాలు రాయాలి, వాళ్ళు టీవీల ముందు మాట్లాడాలి, మీడియా ముందు మాట్లాడాలి, అట్లాగే రిప్రజెంట్ చేయాలి. అధికార సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకి రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే కొంతమంది ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ఈ కొన్ని కులాలు ఉన్నాయి. మాలవారు కేంద్రంగా తమిళనాడులో పరయా, అట్లాగే కర్ణాటకలో హొలియా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి కులం. అట్లాగే మహారాష్ట్రలో మహర్ అంటే అంబేద్కర్ కులము, రామ్దాస్ అత్వాలే కేంద్ర మంత్రి కులం వాళ్ళు. అట్లాగే మాయావతి గారి కులం జాటవ్, చమార్ కులం. అట్లాగే పాస్వాన్, బీహార్లో పాస్వాన్లు. ఇలాంటి ఒక 7-8 కులాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో డిస్ప్రపోర్షనేట్గా రిజర్వేషన్లు అవైల్ చేసిన కులాలు. వీళ్ళందరినీ కూడా తటస్థం చేసి లేదా వ్యతిరేకం చేసేటువంటి అన్యాయమైనటువంటి పద్ధతులకి పాల్పడుతున్నారు వీళ్ళు కేంద్రం బిందువుగా. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ స్థాయిలోనేమో అన్యాయమైన స్టాండ్ తీసుకుంది. ఏంటి ఇది లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశము, అన్ని పార్టీల మధ్య ఎంపీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాల్సినటువంటి విషయము, దీన్ని లోతుగా పరిశీలించాలని చెప్పి మల్లికార్జున ఖర్గే తటస్థం అయిపోయినటువంటి ఒక అన్యాయమైన ప్రకటన చేశాడు. ఇది వాళ్ళకు వైఖరి. మరొక పక్క రామ్దాస్ అత్వాలే, మహర్, పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ వీళ్ళైతే రెచ్చిపోయి మరి మేము ఎన్డీఏ బీజేపీ పార్టీ నాయకులారా మీరు కనుక వర్గీకరణ వాదాన్ని వదిలేయకపోతే మేము ఎన్డీఏ నుంచి వైదొలుగుతాము, అవసరమైతే ఎన్డీఏని పడగొడతాము, మేము కూడా సుప్రీంకోర్టుకు పోతాము ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అనేటువంటి దాకా కూడా పోయారు రామ్దాస్ అత్వాలే, చిరాగ్ పాస్వాన్లు. దీని అంతటి వెనక ఎవరున్నారని చెప్పంటే తెలుగు నేల మీద ఉన్నటువంటి మాల అధికారులు, కొంతమంది మాల అధికారులు, మాల నాయకులు, కాంగ్రెస్లో పనిచేసే మాల పెద్ద మనుషులు, వర్గీకరణకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నటువంటి ఒక పిడికిడి మంది మాల పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయి తప్ప వేరే కాదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. అంటే జాతీయ పార్టీలని, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీని, మెయిన్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తటస్థం చేసేటువంటి తప్పుడు పద్ధతులకు పాల్పడుతున్నారు. ఇది సరైనది కాదని మేము చెప్పదలుచుకున్నాం. తమ్ముడు తనవాడైనా న్యాయం మాట్లాడండి, పంపిణీ న్యాయం పక్షాన ఉండండి. మేము అడిగేది ఎవరి నోటి కాడి, ఎవరి కడుపు కాడే అవకాశాలు మేము అడగట్లేదు. ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రభుత్వాలు ఇవ్వవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ఇవ్వదలిచినటువంటి అవకాశాలలో దామాషా న్యాయం మేము అడుగుతున్నాం, పంపిణీ న్యాయం మేము అడుగుతున్నాం. ప్రాధాన్యతలతో కూడా, అంటే ఇప్పటి వరకు పొందకుండా వెనకబడ్డ కులాలకు మొదటిచ్చి తర్వాతనే కొంచెం న్యాయం జరిగిన మాకు తర్వాత ఇవ్వండి, ఇంకా ఎక్కువ అవకాశాలు పొందిన మాలవారికి తర్వాత ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయబద్ధమైన అవకాశాలు వాళ్ళకి ఇవ్వండి. ఇంకా మేమేమంటున్నాం అంటే వాళ్ళ ప్రపోర్షన్ వాళ్ళకి ఇవ్వండి. సో వాస్తవానికి మేము అనాల్సిన మాట ఏంటి, వాళ్ళ ప్రపోర్షన్లో కొంత తీసి 74 ఏళ్ళుగా వాళ్ళు డిస్ప్రపోర్షనేట్గా ఎక్కువ వాళ్ళ ప్రపోర్షన్ కంటే అధికంగా పొందారు కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రపోర్షన్లో కొంత ఆపిపెట్టి దాన్ని మాకివ్వండి అని మేము అడగాలి. ఆ మాట కూడా మేము అంటాం లేదు. జరిగింది జరిగిపోయింది, వాళ్ళ ప్రపోర్షన్ వాళ్ళకి ఇవ్వండి, మా ప్రపోర్షన్ మాకు ఇవ్వండి అని మేము అంటున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఈ తగాదాన్ని కొనసాగనివ్వకుండా, ఈ అతి వ్యవహారాన్ని కొనసాగనివ్వకుండా ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సానుకూలంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటన చేసింది కాబట్టి తక్షణమే అసెంబ్లీలో అవసరమైన అన్ని చర్యలు తీసుకొని రాష్ట్రంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలుగులో రాష్ట్రంలో వర్గీకరణ చట్టం తెచ్చి
విద్యా ఉద్యోగ అవకాశాలు ఎవరికి చెందవలసిన న్యాయబద్ధమైనటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆయన కూడా తక్షణమే రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టంగా మార్చి మాదిగలకి, రెల్లి మొదలుగా వెనకబడ్డ కులాలన్నింటికి కూడా వారికి చెందాల్సినటువంటి న్యాయబద్ధమైన విద్యా ఉద్యోగ రంగాల అవకాశాలు వాళ్ళకి కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. అట్లాగే మాలల్లో ఉన్నటువంటి ప్రగతిశీలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడి వాళ్ళ ప్రగతిశీల తత్వాన్ని సానుకూల ప్రకటనల ద్వారా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వెల్కమ్ చేయడం ద్వారా, ప్రభుత్వ వ్యవస్థలకి రిప్రజెంట్ చేయడం ద్వారా, మీడియాని అడ్రస్ చేయడం ద్వారా మాల సోదరులు ఉండేటువంటి ఒక గందరగోళ పరిస్థితిని, అమాయకత్వాన్ని వాళ్ళని కూడా ఎన్లైటన్ చేయాల్సిన బాధ్యత మాల నాయకత్వం మీద, మాల విద్యావంతుల మీద, మాల అంబేడ్కరైట్ల మీద, మాల బహుజన్ నాయకుల మీద, మాల బుద్ధిస్టుల మీద ఉంది. ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ పాత్రను నెరవేర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరైతే యాంటీ దళిత్, యాంటీ నేషనల్, యాంటీ సోషల్ జస్టిస్ పరంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు పెట్టిరేగిపోతున్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అది సరైంది కాదు. మాల మహానాడు నుంచి మాల వర్గీకరణ వ్యతిరేక మాలా సంఘాల సమితి ఏదైతుందో దాని దాకా కూడా రెచ్చిపోయేటువంటి పరిస్థితిగా ఉంది. సరే, వాళ్ళ వెనక జనం లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని చివరికి బాధితులుగా మిగిలిపోయి న్యాయం పొందాల్సినటువంటి వాళ్ళని కూడా భయపెట్టేటువంటి ఒక ఉగ్ర, సాంఘిక ఉగ్ర ప్రచారాలకు పాల్పడుతున్నారు వాళ్ళు. తక్షణమే వాళ్ళు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని. సో ఈ అంటే ఒక సమాజాన్ని సానుకూల పద్ధతుల్లో సామాజిక న్యాయం వైపుగా, పంపిణీ న్యాయం వైపుగా, ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రాటర్నిటీ అని చెప్తుంది మన రాజ్యాంగం ప్రియాంబల్. దానికి అనుగుణంగా కనీసం సమూహ స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో న్యాయం అందించలేకపోయినా కనీసం సమూహ స్థాయిలో మరింత దూరంగా సామాజిక న్యాయాలకి, ప్రభుత్వ అవకాశాలకి మరింత దూరంగా, 74 ఏళ్ళు దూరంగా, 70 ఏళ్ళు దూరంగా, 60 ఏళ్ళు దూరంగా, 50 ఏళ్ళు దూరంగా, 30 ఏళ్ళు దూరంగా, 10 ఏళ్ళు దూరంగా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తానండి. ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్నప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం కర్నూలులో అసలు మాదిగలు కాకుండా, మాలలు కాకుండా ఉన్న చిన్న చిన్న కులాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో ఒక సదస్సు పెడదాం అధికారికంగా అని చెప్పి వాళ్ళు ఒక సదస్సు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 59 కులాలు ఉండాలి. మాదిగలు చాలామంది సంఖ్యాపరంగా, తర్వాత మాలలు, ఈ 2 కులాలు అసలు పక్కకు పెడితే మిగతా 57 కులాలు చిన్న చిన్న కులాలు, సంఖ్యాపరంగా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో ఉండే కులాలు ఉన్నాయి. చాలా డజన్స్ ఆఫ్ కులాలు. వాళ్ళందరినీ పిలిస్తే 32 కులాలే వచ్చినాయండి. మిగతా కులాలు అసలు ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. కొంతమంది అయితే మేము కూడా రావచ్చా ఆ సదస్సుకి అని చెప్పి మాకు ఫోన్లు చేశారు. వచ్చిన వాళ్ళల్లో డక్కలి కులస్తులు వాళ్ళు ఏమన్నారంటే చాలా కన్నీరు తెప్పించేటువంటి పరిస్థితి. అయ్యా, యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, జంతు సంరక్షణ చట్టం చేసింది భారత పార్లమెంటు. ఆ జంతు సంరక్షణ చట్టం కింద కొన్ని రకాల పక్షులు, జంతువుల్ని జాతీయ పక్షులుగా, వాటిని గాయపరచకూడని, తినకూడని, వాటిని చంపకూడని జంతువులుగా ప్రకటించింది. నెమళ్ళు లాంటివి, సింహాలు, పులులు లాంటివి పక్షులను కొన్నిటిని, వీటన్నిటిని కూడా రేడియో ఐడెంటిఫికేషన్ ట్యాగ్ వేసి వాటికి కొంత బడ్జెట్ కేటాయించి, కొంతమంది సిబ్బందిని కేటాయించి అరణ్యాల్లో కూడా రేడియో ఐడెంటిఫికేషన్ ట్యాగ్ వేసి చెవులకో, తోకలకో, ఎక్కడో వాటి చర్మాలకి వాటి ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నాయి, వాటి సంతతి ఎంతమంది అని చెప్పి వాటిని కెమెరాల్లో బంధించి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వెతుక్కుంటున్నారు వాటిని. జంతువులకు ఉన్నటువంటి సంరక్షణ చట్టాలు కూడా మాకున్నాయో లేవో తెలియని పరిస్థితుల్లో మేము ఇప్పుడు ఉన్నాము. సార్, మాదిగ గూడాల పక్కన, మాలపల్లెల పక్కన గుడిసెలు వేసుకొని, గుడారాలు వేసుకొని
పొలాల మధ్య అడవుల్లో ఉంటూ వాళ్ళ దగ్గరికి పోయి మాకు బొవ్వు పెట్టండి, గింజలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి అనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఈరోజు. తొలిసారిగా స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకి తొలిసారిగా మీరు రండి, అసలు ప్రభుత్వంలో మీకు అవకాశాలు ఉన్నాయి, మీ సాధక బాధకాలు ఏంటో చెప్పండి అని మమ్మల్ని మీరు ఎత్తుక్కున్నారయ్యా ప్రవీణ్ కుమార్ గారు, చాలా సంతోషం అని చెప్పి ఈ జంతు సంరక్షణ చట్టాన్ని పోల్చి మాట్లాడాడు ఒక ఆయన. అట్లాంటి దుస్థితులు, అట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం జరగద్దా? స్వాతంత్రం కొందరిదేనా? 74 ఏళ్ల తర్వాత ప్రాబల్య కులాలు, ప్రాబల్య జాతులు, ప్రాబల్య తెగలు ఎవరు అంటే ఎవరు ఇప్పుడు చాట్లో తౌడు పెట్టి అక్కడికి తోలేము, బలమైన గుడ్లే తింటాయి కానీ బలహీనమైన దూడల పరిస్థితి ఏంటి? రేవులో నీళ్లు తాగాలి, బలమైన జంతువులు తాగుతాయి. ఒక కుందేలు తాగగలదా? సింహం ముందు, పులి ముందు, ఒక నక్క ముందు, హైనా ముందు ఒక కుందేలు పరిస్థితి ఏంటి? ఒక మేక పరిస్థితి ఏంటి? ఒక గొర్రె పరిస్థితి ఏంటి? ఒక పక్షి పరిస్థితి ఏంటి? ఇది కాదు కదా ప్రభుత్వం అంటే. ప్రభుత్వం అంటే అందరూ మనుషులే, పౌరులందరూ సమానులే, ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రాటర్నిటీ. ప్రతి ఒక్కళ్ళకి స్వాతంత్ర ఫలాలు, సంక్షేమము, గౌరవప్రదమైన జీవనము, గౌరవప్రదమైన జీవన అవకాశాలు, లైవ్లీహుడ్స్ అందాలా వద్దా? రాసుకున్నాం రాజ్యాంగంలో, అది అందించమనే కదా మేము కోరేది. ఈ దౌర్జన్యకరమైన వాదన, జంతువులతో సమానమైన, క్రూర జంతువులతో సమానమైన వాదన దళితుల్లో, ఆదివాసుల్లో కూడా కొంతమంది చేస్తున్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఒక పక్కేమో డైలాగులు అంబేద్కర్, బుద్ధుడు, బహుజనవాదం, చేసేదేమో ఇట్లాంటి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇది కాదు, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి. ఇదే మా ఆకాంక్ష. మాదిగ దండోర ఉద్యమము ఒక చారిత్రకమైనటువంటి పాత్ర నిర్వహించింది తెలుగు సమాజం మీద. దీన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా మాదిగ న్యాయము సుప్రీం న్యాయం. మాదిగలు కేవలం తెలుగు నేల మీద ఉన్నటువంటి మాదిగలకి మాత్రమే న్యాయం అడగల, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకి, వెనకబడ్డ వాళ్ళకి, నిరక్షరాస్యులకి, డ్రాప్అవుట్స్కి, అవకాశాలు పొందిన వాళ్ళందరూ కూడా న్యాయం అడుగుతున్నారు. అది న్యాయము. దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాటిని గుర్తించి నిగ్గు తేల్చి అందవలసిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి, పంపిణీ న్యాయము అని చెప్పి ఒక అపూర్వమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని ఈరోజు ఆ జడ్జిమెంట్ వెలుగులో చట్టాలు రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన న్యాయం కల్పించమని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ హిస్టారికల్ జడ్జిమెంట్ తర్వాత ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికంటే ఒక నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించి దీని అమలుకు సంబంధించిన ముఖ్యంగా మాదిగల మధ్య గొడవలు రాకుండా ఒక యూనిట్తో ముందుకు వెళ్ళే విధంగా ముందుకు వెళ్తారని కోరుకుందాం. ఆ విధంగా మీరు కూడా కృషి చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.